హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేను లాగ్ పెడుతున్నా అండి. ఈ మధ్య అయితే షార్ట్సే పెడుతున్నా. ఈ లాగ్ వచ్చేసి మా పెద్దత్తమ్మ చనిపోయిన తర్వాత తీసిన చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడుతున్నానండి. మా పెద్దత్తమ్మ అయితే ఏప్రిల్ 16న అయితే చనిపోయారు. సో చనిపోయినప్పుడు కానీ తర్వాత కానీ వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి ఆ టైంలో వీడియో తీస్తే ఎలా ఉంటుందన్నది చాలామందికి అయితే తెలుసు. ఈ టైంలో వీడియో తీస్తుంది అది ఇది అంటారు. సో అర్థం చేసుకోరనమాట. అందుకని చెప్పి తీయలేదు. ఇక్కడ వంటలు ఇచ్చేసి మా పెద్దత్తమ్మ వాళ్ళ చెల్లెలు చేస్తున్నారు, అంటే చిన్నత్తమ్మ చేస్తున్నారు. 10వ రోజు కార్యం కోసం అయితే ఈ వంటలన్నీ కూడా చేసామండి. సో వంటలు అయిపోయాక ఇక్కడ మడపల్లి వేస్తుంది అయితే మా సిస్టరు, అందరికన్నా పెద్ద తిని మా మా పెద్దత్తమ్మ వాళ్ళ పెద్ద కోడలు అనమాట. యాక్చువల్గా మేమందరం కూడా ఈ 10 డేస్ కాదు, 12 డేస్ అయితే చనిపోయాక వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీలు అనమాట. మా పెద్దత్తమ్మకి ఇద్దరు కొడుకులు కాబట్టి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు 2 ఫ్యామిలీస్, అలాగే మావి 2 ఫ్యామిలీస్, మా బావ అలాగే మేమైతే 2 ఫ్యామిలీస్. ఈ 12 డేస్ అయితే అందరం ఒకే దగ్గర ఉన్నాము, ఒకే దగ్గర భోజనాలు ఇవి చేసి ఉన్నామన్నమాట. సో 10 డేస్ అయిపోయాక మేమైతే కొత్త ఇంట్లోకి రాలేదండి. ఎందుకు అంటే మేము రీసెంట్గా గృహప్రవేశం చేసాం కదా, అలా చనిపోయాక 1 ఇయర్ వరకు కడగడం అలాంటివి ఏమీ చేయకూడదు అంటే మేము మళ్ళీ పాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము. 12 డేస్ అయిపోయాక అయితే వచ్చామండి. సో ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేసి ఇవతలే ఆ రోజు మార్నింగ్ అయితే చనిపోయారు. నేను షాప్ నుంచి అలా వెళ్ళిపోయాను. సో అవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసేసి అన్నీ సర్దుతున్నాను ఇక్కడికి వచ్చి. ఆ రోజు నైట్ అయితే వచ్చాను, క్లీనింగ్ అది చేశాను. మధ్యాహ్నం చేసి మళ్ళీ షాప్కి వెళ్ళి నైట్ అయితే వచ్చి అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అయితే పడుతున్నానండి. సో ఇన్ని రోజులు లేం కదా, అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అయితే పట్టేస్తున్నాను. ఆ రోజు నైటే పట్టుకున్నాము, ఎందుకంటే తాగడానికైనా కావాలి కదా వాటర్ అనేది. సో వాటర్ పట్టేసి ఇక్కడ వచ్చేసి మేము ఆ వాటర్ ఏంటి అంటే మామూలుగా యూజ్ చేస్తాం వంటకి వాటికి. ఇక్కడ మినరల్ వాటర్ అయితే మేము తెచ్చుకుంటామండి. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం మా పెద్దత్తమ్మకు కూడా ఇప్పుడు చనిపోవడానికి కారణం వచ్చేసి వాటర్ ప్రాబ్లమే. అంటే మా ఏరియాకి కిడ్నీ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అది వచ్చి ఎన్ని రోజులు కాలేదండి, 6 మంత్స్లో అయితే మొత్తం అంతా అయిపోయింది. పెద్దత్తమ్మ చనిపోయారు. సో అది వచ్చిన తర్వాత ఇక్కడైతే బట్టలు అవి కూడా అక్కడ వేసుకోవడానికని తీసుకెళ్ళాము కదా. సో అవన్నీ కూడా మాకు ఇక్కడ చాకలి వాళ్ళు వస్తారు 10th డే. సో ఆ రోజు అయితే అన్నీ కూడా క్లీన్ చేసి ఇస్తారనమాట. అవన్నీ కూడా తీసుకొచ్చాను, అవన్నీ కూడా మడత పెడుతున్నా. అందరం కలిసి ఒకే దగ్గర 12 డేస్ ఉన్నాం కదా, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. హ్యాపీ అంటే మీరు అనుకోవచ్చు, అంటే చనిపోయిన తర్వాత బాధ అనేది ఉంటుంది. కాకపోతే అందరం ఒకే దగ్గర ఉంటే ఆ ఫీలింగ్ అనేది వేరు కదా అండి. సో అందరం ఉందాం. 12 డేస్ అయిపోయాక మేమైతే ఇంటికి వచ్చేసాం. అక్కడ కుకింగ్ వచ్చేసి నేను రైస్ అండ్ రసం పెట్టాను, అలాగే ఎగ్ బుజ్జి అయితే చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము దేవుడు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. సో బుధవారం అయితే అన్నీ క్లీన్ చేసుకున్నాను. సో క్లీన్ చేసుకుని ఇక్కడైతే బొట్లు పెట్టుకుంటున్నాను. అందరూ అయితే ఒకే దగ్గర ఉందాం కదా, అందరూ కూడా వెళ్ళిపోతారండి. వాళ్ళు కూడా శనివారం ఎప్పుడో వెళ్ళిపోతారు. సో మొత్తం ఆ ఇల్లంతా కూడా ఖాళీ అయిపోయింది. మేము వచ్చేసాం ఇక్కడికి. తర్వాత మా పెద్దత్తమ్మ కూడా లేరు కదా, సో వాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళిపోవాలి కదా, అక్కడే సెటిల్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళు వెళ్ళిపోతారు. తనతో నాకు బాండింగ్ అయితే చాలా ఎక్కువ. నేను డివైడ్ అయ్యి వెళ్ళిన తర్వాత అంటే ఏమైనా పనులు తెలియకపోయినా చెప్పడం, హెల్ప్ చేయడం అవన్నీ కూడా చేశారు. కోపం వస్తే కోపం, ప్రేమ ఉంటే ప్రేమ, అవన్నీ చూపించారు. చాలా మిస్ అవుతున్నా, బట్ మన చేతుల్లో ఏమీ లేదు కదా అండి. సో తనైతే వెళ్ళిపోయింది. అన్ని మెమరీస్ అయితే ఉన్నాయి, బట్ మరేం చేయలేం కదా. మంది అత్తమ్మలతో ఎక్కడికైనా వెళ్ళాలంటే సిగ్గుపడతారు, కలిసి అయితే వెళ్ళరు కదా. కాబట్టి నేను అలా కాదండి. నేనే కాదు, మా సిస్టర్స్ అందరం కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అత్తమ్మతోనే కలిసి వెళ్ళేవాళ్ళం. గుడికి కానీ, ఫంక్షన్స్కి కానీ, ఎక్కడికైనా సరే వెళ్ళేవాళ్ళం. ఈరోజు తను లేదు కదా, ఎక్కడికైనా వెళ్ళినా సరే తను డెఫినెట్గా గుర్తొస్తుంది. బట్ ఏమీ చేయలేము కదా, మన చేతుల్లో ఏమీ లేదు. ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా సర్దుకుంటున్నాను. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.